సూత్రవతి జయసేత విశ్వక్సేనాయ నమః గుడోపహ. అంకురార్పణ వేదికపై ఒక విశేషం ఉన్నది. అగ్నితో కూడుకున్న కార్యక్రమాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూతాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాం స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఉపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ ద్రవ్యాభిగార్య శరం సంగ్రహిత్వా పునరభిగార్య. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వాహ అగితే నమగ్గుస్తాః అనుమతే నమగ్గుస్తాః సరస్తే నమగ్గుస్తాః దేవసవిత ప్రాసావీః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఆఘార మధ్య సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం కరిష్యే వైతే నమన్యస్వా నమితే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవసవిత ప్రిసువ. ఓం అతో దేవావంతు నయత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామపి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిరపదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణు కర్మాణి పశ్యతే వ్రతాని భస్మసే ఇంద్రచేజ్యసకా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివే చక్షురాతం స్వాహ తద్విప్రాసో పంజవో జాగృభాగం సత్సమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువ స్వాహ అయితే నమగ్గుస్తాః అనుమతే నమగ్గుస్తాః సరస్తే నమగ్గుస్తాః దేవసవిత ప్రాసావీః. గణసే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం ఇకనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. అథ భగవతో మహాపురుషస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్మిక పరిమితశక్త్యా బ్రహ్మాణస్య మహాజలౌగస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యాప్తేజో వాయువ్యాకాశహంకార మహదవ్యక్తాకి సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహీతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యానాం అధోభాగే మహానాళాయమానస్య పణిరాజశేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుందాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తండి సుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి గంధవతి సింధుమతి యశోవతి అలకావతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనర్రితి వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుసురా సర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ శల్మల్ పుష్కరాఖ్య సప్తద్వీపై దీపితే మహేంద్రమలయ సక్షాశక్తి మద్రక్షవ దింజ పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారిలావుత భద్రాచల కేతుకుమాల హిరణ్యకర్మణక కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రక సేరు తామరక అబస్తి పున్నాక గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటి యోజీర్ణ విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యేణ మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం త్రిగుణితగ్నిష్టోమాతి రాత్రాప్తోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతగత పుణ్యబలావ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనస సూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాఫలా ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఇందిరారమణ గోవింద గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య
అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైగానస భగవత్శాస్త్ర మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరత్వేపవ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లయకారణ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికటమకటమణిగిన విజృంభిత పాదారవిందస్య అర్చావతార స్వరూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవృణత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరహార దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాభిశోభితాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మక నిత్యవన స్వభావ లావణ్య తేజోమయ రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ఋగ్వేదసామధర్వణ చతుర్వేదాధ్యాయిని భార్గవచవనాప్నువాన్ ఔర్వేదల పంచారిషే ప్రవరాన్నిత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం మృణిత్వమే దాస్యామి ఋగ్వేదసామధర్వణ చతుర్వేదాధ్యాయిని కాశ్యపావత్సార నైద్రవత్రయార్షే ప్రవరాన్నిత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగి రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం మృణిత్వమే దాస్యామి లక్ష్మీరమణ గోవింద గోవింద కన్యాదాన ముహూర్తో సుముహూర్తోదిత భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీవారి కళ్యాణ మహోత్సవం భక్త మనోభీష్ట ప్రదాయకంగా హృదయ రంజికంగా భక్తి వృక్షానికి ధార్మిక ఫలాలు పండే విధంగా జరుగుతున్న శుభవేళ అర్చక స్వాములు కన్యాదాన పూర్వకంగా మహాసంకల్పాన్ని ప్రవరణను చెప్పటం మనమందరం విన్నాం. మహాసంకల్పము అనటంలో ఈ సమస్త సృష్టి యొక్క వైభవాన్ని, అందులో తిరుమల క్షేత్రం యొక్క ప్రభావాన్ని, ఇందులో నెలకొని ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త వాత్సల్యాన్ని, అమ్మవార్లకు స్వామివారికి జరిపేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, ఇది చేస్తున్న మన అందరినీ స్వామివారిని కటాక్షించమని కోరటం అనేటువంటిది మహాసంకల్పం. కన్యాదానం అన్ని దానాల కన్నా చాలా గొప్పది అని మన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఈనాడు కన్యాదాతగా వేదిక మీద అన్నమయ్య వంశీకులు కూర్చుండి ఈ కన్యాదానం చేయటం అనేటువంటిది మహావిశేషం. కూర్చున్నటువంటి దాతలు కూడా తాము శ్రీదేవికి భూదేవికి తల్లిదండ్రులుగా భావించి ఈ ఉత్సవంలో పాల్గొనటం అనేటువంటిది సంప్రదాయం. అంటే భక్తులకందరికీ అల్లుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామివారు. అటువంటి భావనాపూర్వకమైనటువంటి కన్యాదానం చేయటం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత దామ ఆతప సంఘాత కాలసూత్రేచ్చాది వివిధేభ్యో సర్వేభ్యో ఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య. అంటే మనవైపు 10 తరాలు, అటువైపు 10 తరాల వారు
అందరూ తరించే విధంగా ఎటువంటి నరకాలకు సంబంధించిన ఇబ్బందులు కలగకుండా అందర్నీ తరింపచేసే ఒకే ఒక్క దానం ఈ భూమి మీద ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ఉంది అని సమాధానం, అదే కన్యాదానం. ఈ రకంగా స్వామివార్లకు అమ్మవార్లకు సంబంధించినటువంటి కన్యాదానం, మహాసంకల్పంలో విశేషాలు, అనంతరం ప్రవరులు చెప్పటం, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి అంశాలు. అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని తెలియచేసే విధంగా స్వామివారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రమని, శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం భార్గవస గోత్రమని, భూదేవి అమ్మవారి యొక్క గోత్రం కాశ్యప గోత్రమని చెప్పటం, అవన్నీ మనం వినటం, ఇవన్నీ స్వామివారి యొక్క లీలా విలాసంలో ఒక భాగంగా మనం సంభావించాలి. నిత్య కళ్యాణ చక్రవర్తికి కైవల్యం కోసం మనం సమర్పించేటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు చక్కగా అర్చక స్వాములు మాంగళ్య పూజను గావించి ఆ మంగళసూత్రాలను స్వామివారి యొక్క దివ్యమైన కరకమలానికి స్పృశింపచేశారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే. కాబట్టి ఈ మాంగళ్యం అమ్మవారు దేనికోసం ధరిస్తుంది అంటే లోకాలని సంరక్షించటానికి. శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లేకపోతే మానవ జీవనం లేదు. ఆ విషయం మనకందరికీ బాగా తెలుసు. భూదేవి అమ్మవారు మరి జీవరక్షణ హేతవే అని చెప్పారు. అంటే లోకంలో ఉండేటువంటి జీవులకందరికీ రక్షణ అమ్మవారు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అటు శ్రీదేవి ఇటు భూదేవి అమ్మవార్ల యొక్క వాత్సల్యాన్ని గనక మనం పొందితే అప్పుడు మన జీవితం సార్థక్యం చెందుతుంది. అటువంటి సార్థక్యాన్ని పొందించేటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమ వీక్షణం సకల మాంగళ్యం తంతునానేనా జగజ్జీవన హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యం తంతునానేనా జీవరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తో అతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. అర్చక స్వాములు ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం. యమునార్యపభ్రోతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం. యమనార్యపభ్రోతౌ అగ్నౌ లాజానావపామి
దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయో స్వాహా. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ. అయితే నమః గుస్తాహ నమతే నమః గుస్తాహ సరస్తే నమః గుస్తాహ దేవసవితా ప్రసాదీః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమా అంతే మంత్రలోపే స్వరలోపే ద్రవ్యలోపే నియమలోపే క్రియాలోపే న్యూనాతిరిక్త కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం ఘోషే. అయితే నమః స్వా నిదే నమః స్వా సరస్తే నమః స్వా దేవసవిత ప్రసువ. ఓం మతో దేవావంతనోత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయణి స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతే వృతాని పశ్వసే ఇంద్రశ్చైత్యసుఖా స్వాహ. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాతతం స్వాహ. తద్విప్రాసో పంచమో జాగృభాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ. అయితే నమః గుస్తాహ నమతే నమః గుస్తాహ సరస్తే నమః గుస్తాహ దేవసవితా ప్రసాదీః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఏతత్ కర్మ సమృద్ధ్యర్థం ఉపదేశంతో మంగోష్యే. అయితే నమః స్వా నమతే నమః స్వా సరస్తే నమః స్వా దేవసవితా ప్రసువ. యదస్య కర్మణో తెరే రిచమేద్వాంజులమిహాకరం అగ్నిష్టచిష్టగుద్విద్వాన్ సర్వగం శిష్టగం సౌతం కరోతు స్వాహ. అగ్నియే శిష్టగుతే సూతౌతీనాం ఉంగామానాగం సమదైత్రే స్వాహ. అగ్నియే స్వాహ అగ్నియన్నాథాయ స్వాహ అగ్నియన్నపతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్య దేవతాభ్య స్వాహ. సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దైతం ముష్మే స్వాహ. వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ. యన్మాత్మా నోమింధాభూతగ్ని తత్పునరాహ జాతవేద విశిష్ణే స్వాహ. పునరగ్నిక్షక్షణాత్ పునరింద్ర బృహత్పతి పునర్మేశ్వరాం శిక్షాదిమక్ష స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషణనిష్టేభ్య స్వాహ. దుష్కృత్యై స్వాహ ధౌరాజ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ. ఏదో ఔషధీమే స్వాహ సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి ముచ్చర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తమే పాహి స్వాహ. వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ. బ్రహ్మణోర్ధీమహి బుద్ధిమే పాహి స్వాహ. సప్తదాగ్నే సమిద సప్తజిహ్వా సప్త సప్తామ ప్రియాణి సప్తోత్ర దాత్వాయ సప్తయోనికృతేన స్వాహ. అగ్నిర్భుక్త స్వాహ వేదిర్భుక్త స్వాహ యౌర్భుక్త స్వాహ పృథివీర్భుక్త స్వాహ. ఓషధ వనస్పతి గంధర్స్య భుక్త స్వాహ. అగ్నిజీర్ణ స్వాహ వేదిజీర్ణ స్వాహ యౌర్జీర్ణ స్వాహ పృథివీజీర్ణ స్వాహ. ఓషధ వనస్పతి గంధర్పజీర్ణ స్వాహ. సమంతాంబరిషాకృతేన సమాదిత్య సమింద్రిః సమింద్రేణ విశ్వేభిర్దేవేరంకాం దివ్యం నభోగతి స్వాహ. పూర్ణమౌతు ఉత్తమాం జుహోతి మనసా ప్రజాపతే స్వాహ. ఆజ్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ. పూర్ణమాత ముహూర్తో సుముహూర్తో భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అగ్నిస్తృప్యతు వేదిస్తృప్యతు జౌర్స్తృప్యతు పృథివీస్తృప్యతు బ్రహ్మాద్యాము స్తృప్యంతాం. అయితే నమః గుస్తాహ నమతే నమః గుస్తాహ సరస్తే నమః గుస్తాహ దేవసవితా ప్రసాదీః. పవిత్రమస్య భూయా స్వాహ సదస్య భూయా స్వాహ. ప్రాచ్యాం ఛాయామూర్ధ్వాయాం దక్షిణత పరిధిమపనయ ఉత్తరత పరిధిమపనయ. ప్రాచ్యాం విష్ణో సదనమసి దక్షిణతో విష్ణో సదనమసి ఉత్తరతో విజయచంద్రమసి విష్ణో సదనమసి. పశ్చిమి సౌదత్తాం విష్ణో సదనమసి. గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష్య ఆప్యాయంతామాపవోషదయో మరుతాం వృషదయంద దివం గచ్చతతో నో పుష్టిమేరయ స్వాహ. శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతేతి భస్మమాలిప్య భగవాన్ ఊర్ధ్వాగ్రాన్ నిక్షిప్య. తయోనే రాప్ణస్వాఘృతేన స్వాహ. జ్ఞాన్ని ప్రసాదించుగాక. ఓం నమో వెంకటేశాయ.